అరే ఇంకో ముచ్చటున్నది ఆ చెప్పుడు మర్చిపోయినా, అదైతే ఒక్కసారి చూద్దాం భార్య. మనం ఇక్కడ ఇంత నిమ్మలంగా ఉంటున్నామని అంటే అది మన దేశ సైనికుల పుణ్యమే. అట్లా దేశ సరిహద్దుల పొంటి డ్యూటీ చేసే మన్ ప్రీత్ సింగ్ అనే అన్న కూడా కమాండింగ్ పనిచేసిండట. పని చేస్తున్న సమయంలో అనంత్ నాగులున్న గడోల్ అడవుల్లా ఉగ్రవాదులను కథం చేస్తానికి పోయి గా పోరాటంలో అమరుడైండట. పోయిన ఏడాది సెప్టెంబర్లో కాలం చేసిన గీ సైనికుడికి అప్పట్లో సావుకార్యం కూడా సైనికులు మా జోరుగానే చేసిర్రట. అయితే అసలు ముచ్చట ఏంటిదంటే జీ విడిచిన మన్ ప్రీత్ సార్ కు ఓ కొడుకు ఓ బిడ్డనట. ఇద్దరు చిన్న పొల్లగాండ్లేనట. బాపు సావు కార్యం అంతా కళ్ళారా చూసిర్రట గాని బుడ్డ పిల్లలాయే, వాళ్ళకేం ఎరక. అందుకే బాపు లేడన్న సంగతి ఎరకలేని గా బుడ్డ పొల్లగాండ్లు మన్ ప్రీత్ సార్ ను డాడీ ఇంటికిరా డాడీ నిన్ను చూడబుద్ధి అవుతుంది అని దినాం ఫోన్లు చేస్తుర్రట, వాయిస్ మెసేజ్లు పెడుతుర్రట. చూడుర్రి పిల్లల పాయరం ఎట్లుందో. నాయన తిరిగిరా నీ లోకాలకు పోయిండని తెలవని గా పసిపిల్లలకు గా ముచ్చటేరికైతే ఎంత బాధపడతారని వస్తాడు నాన్న మీ నాయన దేశాన్ని కాపాడే పనుల బిజీగా ఉన్నాడు అని సందాయిస్తుర్రాట. బాపు ఉగ్రవాదుల ఆపరేషన్ లో ఉన్నానని చెప్పిండు. ఇంతవరకు అయిపోలేదా మమ్మీ అని అడిగితే పిల్లలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లి పడుతున్న గోస అంతా ఇంత కాదట. అయితే మన్ప్రీత్ సారు సావుకార్యం అయ్యేటప్పుడు సారోళ్ళ కొడుకు బిడ్డకు సైనికుల బట్టలే వేసిర్రట. గా బట్టలెందుకు వేసిర్రో తెలియని అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే చూసినోళ్ళంతా గుడ్ల నిండా నీళ్లు తీసిర్రట. ఇప్పటికీ కూడా బాపు ఎప్పుడు వస్తాడో వచ్చి నాన్న బుజ్జి అని ఎత్తుకొని ఎప్పుడు పాయరం చేస్తాడో అన్నట్లే ఎదురు చూస్తుర్రు. చూడుర్రి పిల్లల దేవులాట ఎట్లున్నదో, బాపుని చూడాలన్న బాధ ఎట్లా తొక్కులాడుతుందో అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.